ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ ఫ్రై ఇలా చేసుకొని చూపెడతా. దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, కొత్తిమీర, మెంతి, పుదీనా, ఉల్లిగడ్డలు రెడీ కోసి ఉంచుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాల పోపిత్తులు, పచ్చిమిర్చి, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, మెంతి దూరగా గోలించుకోవాలి. 1 చెంచాల అల్లం, 1 చెంచాల పసుపు, 1 చెంచాల ఇంగు సువాసన పోయేదాకా గోలించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, దొండకాయలు వేసుకోవాలి. తగినంత ఉప్పు, 1 చెంచాల కారపొడి మొత్తం ఇలా కలుపుకొని 20 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. దొండకాయ ఫ్రై రెడీ అయింది. కలుపుకోవాలి, స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దొండకాయ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. దొండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.